హల్లెలూయా. ఇందాక మరి ప్రిన్సిపాల్ గారు చెప్పినప్పుడు చిన్న చేతులు కదా పెద్ద చేతులు అన్నారు కదా, అది పెద్ద చేతులు. హల్లెలూయా. అది మరి ఇంతవరకు యేసు ప్రేమాలయం బావీపాలెం సంఘం గురించే మరి చెప్పారండి. దాని గురించే కష్టపడ్డారు అని చెప్పడం జరిగింది. కానీ యేసు ప్రేమాలయం తాళకోడు సంఘం గురించి కూడా మరి చెప్పాలి. ఇక్కడున్న దారి వేరు, అక్కడున్న దారి వేరు. అది భయంకరమైన బురద. ఇది కాస్తంత రోడ్ అన్న ఉందేమో, దానికి అది అట్లీస్ట్ రోడ్డు కూడా లేదు. ఆ పరిస్థితిలో అక్కడ తాళ్ళకోడు గంగిరెడ్ల వాళ్ళ కాలనీ. ఏ కాలనీ అండి ఇది? బావీపాలెం కాపులపేట. మాది మేము అదే మేము గంగిరెడ్ల వాళ్ళమే. మీరు కాపులు అయితే అయ్యుండొచ్చు. నేను రాబిన్సన్ గారు 4 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నాం కనుక మాది ఆ క్యాస్టే కనుక అందుకని నేను నిలబడవలసి వచ్చింది. మరి ఆ యొక్క కష్టాన్ని చెప్తూ ఉంటారండి. వచ్చారు మరి పోతురాజు గారని ఆయన వచ్చారు. ఆయన చెప్తారనమాట, అమ్మ ఇప్పుడంటే రోడ్డు పడింది, అమ్మగారు అయ్యగారిని మోకాళ్ళలోతు బురద, ప్యాంట్ పైకెట్టుకొని మా అక్క చీర ఇట్లా పెట్టుకొని అవన్నీ నేమో వీళ్ళు ఒక చిన్న అరికెన్లా అంటారు. వాళ్ళు ముందు నడుస్తూ ఉంటే, పోతురాజు గారు ముందు నడుస్తూ ఉంటే వెనకాల మధ్యలో అక్క, వెనకాల ఎవరు ఎడిసన్ గారు నడుచుకుంటూ నడుచుకుంటూ బురద నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ చిన్న లైట్లో వచ్చి అక్కడ బోటు ఎక్కిస్తే అది యువతలకి దాటి రావాలి. అది ఎంత టైము? రాత్రి 10 గంటలకి. అదండి తాళకోడు సంఘానికి వాళ్ళు వేసిన బాట. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత వర్షం ఉన్నా, ఎంత బురద ఉన్నా, భార్యాభర్తలు ఇద్దరు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళని ఆదరించి, ఆ పిల్లలు సండే స్కూల్ పిల్లలు వచ్చారండి. రాహేల్ నిలబడు, ఇక్కడ సండే స్కూల్ పిల్లలు మరియా, ఆవిడ చేతిలో సండే స్కూల్ నేర్చుకునే పిల్లలు నిలబడాలి. ఎవరెవరైతే సండే స్కూల్ గంగా నిలబడు, వీళ్ళందరూ ఆవిడ చేతిలో సండే స్కూల్ పిల్లలండి. వాళ్ళందరూ వాళ్ళ ప్రార్థన, వాళ్ళ పాటలు, వాళ్ళ కంఠత. మా పిల్లలు సండే స్కూలు, నేను సండే స్కూలు. మా వాళ్ళు మా గుంటలు రాలా, మతిపోగొట్ట మీరు ఇంకా అన్నం తినరు. అంత బాగా మరి వాళ్ళందరూ. మరి పోతురాజు గారు నిలబడండి. జోష్వా కల్లాకి వెళ్ళిందంట అక్క మన రాత్రి చర్చిలో కూర్చొని వాక్యం చెప్తుందంట. నిజంగా ఎంత. ఇంకా దాసు గారు పక్కన వీళ్ళు అక్కడి నుంచి తాళకోడు నుంచి వచ్చారండి. వీళ్ళ పని మానేశారు. మా వాళ్ళందరూ ఒకసారి నిలబడాలి. తాళకోడు సంఘస్థులందరూ ఒక్కసారి నిలబడండి అమ్మా. ఇదండి యేసు ప్రేమాలయం తాళకోడు సంఘం. పెద్దమ్మ గారు పెద్దయ్య గారు స్థాపించిన సంఘం. బురదలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక చిన్న దేవాలయాన్ని కట్టి ఆ బిడ్డల యొక్క రక్షణకు వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఈరోజు వాళ్ళే సాక్ష్యం. బావీపాలెం కాదండి, తాళకోడు గురించి కూడా మీరు చెప్పనందుకు నేను ఈ అవకాశం తీసుకున్నాను. మా వాళ్ళు మరి ఇప్పుడు మా వాళ్ళు చాలా చక్కగా పాడగలరు, వాక్యం చదవగలరు. రాబిన్సన్ గారి యొక్క ఆధ్వర్యంలో రాయటం కూడా నేర్చుకున్నారండి. నోట్సులు ఉంటాయి వాళ్ళ దగ్గర. విశ్వాసికి ఉండవలసిన లక్షణం 41 అక్కడ అడుగుతారంతే, టక చెప్పేస్తూ ఉంటారు. దాంట్లో మాత్రం తిరుగులేదు. సండే స్కూల్ విషయం పిల్లలు నాది, నేనైతే ఆరాధన చేస్తాను. ఒక 45 మినిట్స్ ఆరాధన ఉంటుందండి మాకు. ఈయన మెసేజ్ వెళ్ళకముందు 45 నిమిషాలు ఆరాధన చేస్తాం మేము. 45 నిమిషాలు నిలువు మోకాళ్ళ మీదే ఉంటారు మా వాళ్ళు. ఎవరైనా ఉండగలరా?
వచ్చి ఎంతటి మా అమ్మ అయినా సరే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయవలసింది ఎట్టి పరిస్థితుల్లో. ఒకసారి రండి మా యొక్క సంఘానికి. వచ్చారండి చిట్టుబాబు గారు, మరి స్టీవెన్సన్ గారు వచ్చారు మా యొక్క క్రిస్మస్కి, నెహ్రూ గారు వచ్చారు. కనుక కొంచెం టైం అవుతుంది అంటున్నారండి రాబిన్సన్ గారు. కనుక అమ్మా ఏంటి ఐడా అక్క గురించి తెలుసు కదా. ఇక్కడ అన్నం అని ఒక ఆవిడ ఉందండి, భర్త చనిపోయారంట, ఇక్కడి నుంచి అన్నం వండుకొని వెళ్ళి ఆవిడ ఆదరించి ఎంతమందిని అక్కడ ఆదరించిందో ఆవిడ. అందరూ 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 పెద్దమ్మగారు పెద్దయ్య గారు యొక్క ఆదరణ పొందుకున్న బిడ్డలందరూ వాళ్ళందరూ. నేను వచ్చి పక్కన కూర్చున్నప్పుడు ప్రతి ఆవిడకి ఇది జ్ఞాపక శక్తి పోలేదండి మా అక్కకి. అందరినీ అడిగా చక్కగానే. మేము ఎప్పుడైతే తాళకోడు వెళ్ళటం అని చాలా సంతోషపడింది. నాకు ఇంకా చాలు సిల్వియా, తాళకోడు మీరు వెళ్ళారు, నాకు చాలు, ఇంకా ఆ సంఘం ఏమైపోతుందో అని నాకు చాలా దిగులుగా ఉండేది. ఎక్కువగా ప్రేమించిన సంఘం తాళకోడు. ఎండలో వెళ్ళిపోయేవారండి మా బావగారు. ఎండలో సైకిల్ తొక్కుకుంటా, సైకిల్ ఏమో అక్కడ పడేసి ప్యాంటు ఇది పెట్టేసుకొని వెనకాల ఈవిడ పరసంకలో పెట్టుకుని మా యొక్క ఎప్పుడు వదలలేదు. ఆ యొక్క ఫలితమే తాళకోడి యొక్క సంఘం యొక్క బిడ్డలు. గంగిరెడ్లు వాళ్ళు అని అంటారు కానండి, వాళ్ళ దగ్గరున్న నాలెడ్జ్, వాళ్ళకున్న ఇది ఎంత ఇదంటే చెప్పలేము. కనుక అటువంటి మరి గ్రామంలోకి వెళ్ళి అంత సేవ చేసినటువంటి ఐడా ప్రియదర్శన గారికి, ఏడిసన్ గారికి ఒక్కసారి మరి మా తాళకోడు సంఘం తరపున మరి నివాళులు అర్పిస్తూ, కుటుంబస్తులకి ఆదరణ అని అన్నారు కదా, సంఘ బిడ్డలకు కూడా ఆదరణ అని నేను చెప్తున్నానండి. విడవబడిన సంఘ బిడ్డలందరికీ, మీ అందరికీ ఆత్మలో కనుక్కున్న మీ అందరికీ దుఃఖమే కదా, కానీ మీ అందరికీ మా కుటుంబంతో పాటు మీ అందరికి తాళకోడు, బావిపాలెం యేసు ప్రేమాలయం, బావిపాలెం సంఘం యేసు ప్రేమాలయం తాళకోడు సంఘానికి కూడా దేవుడు ఆదరణ ఇవ్వాలని కోరుకుంటూ, నాకు టైం ఇవ్వకపోయినా నేను అడిగి తీసుకుంటానండి. అందుకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి.